మార్పు చెందిన వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ చఫా రాకేష్ మాస్టర్. మనం సాధారణంగా ప్రైవేట్ ల్యాండ్ని కబ్జా చేసే భూబకాసురుల్ని చూశాం, కానీ ఈయన ఏకంగా అడవులనే దొబ్బేశాడు. ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది, ఈయనే వన్ అండ్ ఓన్లీ పెద్దిరెడ్డి. హలో పెద్దిరెడ్డి, ఎలా ఉన్నావు? నాకేమప్పా, చాలా ఆరోగ్యంగా ఉన్నానా? ఎందుకుండవు? నువ్వు ఆరోగ్యంగానే ఉంటావు. నీ వల్ల కబ్జాకి బలైన వాళ్ళు కదా అనారోగ్యం పాలయ్యేది. అదేమే అలా మాట్లాడుతూ ఉండవా? ఇప్పుడు ఏమైనాదా? చెయ్యాల్సిన దారుణాలన్నీ చేసేసి ఏమీ తెలియని నంగనాచిలాగా అబాయిక చక్రవర్తిలాగా ఫేస్ పెట్టావు. దారుణాలు ఏమి లేవప్పా. నేనేం చేసినా దానికో లెక్క ఉంటుందా? ఏంది లెక్క? అడవుల్ని కబ్జా చేయడమా? అండమాన్లో ఏం చేయలేదే కబ్జా. అవకాశం ఉంటే అక్కడ కూడా చేసేద్దామనే ఆశ దోశ అప్పడం పోయి పోయి అటవీ శాఖ అధికారులతో పెట్టుకున్నావు. ఇక నువ్వు అండమానికి త్వరలోనే వెళ్తావు. అది కదప్పా, అప్పుడంటే అంత మన చేతుల్లో ఉండదు కదా అని ఏదో అట్లా చేసిన. ఏమో అట్లా అయింది. 77 ఎకరాలు కబ్జా చేసి మొత్తం 104 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకుని అడవిలో కూడా ప్రభుత్వ ధనంతో రోడ్లు వేయించుకున్నావు కదా పెద్దిరెడ్డి. అదేం లేదా, అదే అదే నేను ప్రైవేట్ ల్యాండ్లోనే కట్టుకున్నా. అదే అటవీ శాఖ అధికారులు మొత్తం చెప్పేశారు నాన్న. నువ్వు చేసిన ఘనకార్యాలు అన్నీ చెప్పారు. నీకుందలే చెక్క భజన. ఇదిగో పిలక మాస్టరా, ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర. మాకో తాత ముత్తాతల నుండి సంపాదించుకున్న ఆస్తులు అవన్నీ. తాత ముత్తాతల నుంచా? అంటే మీరంతా కబ్జాలు చేసి, ఇసుక మాఫియా చేసి, చందనపు స్మగ్లింగ్ చేసి, అమాయకుల భూములను కబ్జాలు చేసి, ఇలా పాపిష్టి పనులు చేశాక సంపాదించింది. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావా? నేను అధికారం ఉన్నప్పుడు నా అధికారంతో, నాకున్న ప్రతిభతో, పలుకుబడితో, నాకున్న వ్యాపార దృష్టితో నేను ఎదిగానప్పా. దానికి మీరు ఇవన్నీ లెక్కలు చెప్తే ఎట్లా కుదురుతుంది? నీ లెక్కలన్నీ కుదురుస్తారులే, కంగారు పడకు. అన్నట్లు తిరుపతిలో కూడా వాళ్ళెవరో అమాయకుల భూమి 30-40 కోట్ల విలువ చేసేదంట ఆక్రమించేసావుగా. అసలు వాళ్ళు ఎలా తిడుతున్నారో తెలుసా? నిన్ను శాపనార్థాలు పెట్టుకుంటున్నారు. అలాంటివి చాలా చూసినామప్పా. అదేలే, నువ్వు ఎన్ని కబ్జాలు చేసుంటే ఇవన్నీ నీకు నార్మల్గా మామూలుగా అనిపిస్తాయి. ఆధారాలు ఉంటే కోర్టులో తేల్చుకోమనండా, ఎందుకు రోడ్ల మీద పోలా? ఏం తెలుసుకుంటారు? నువ్వు చేసే రౌడీయిజానికి, గోండాయిజానికి భయపడి నీ పైన ఎదురు తిరుగుతారా? అయినా వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో ప్రయత్నిస్తున్నా నువ్వు దొంగ కాగితాలు సృష్టించి వాళ్ళని మాయ చేసి భయపెట్టి బెదిరించావు. నేను అన్ని లెక్క ప్రకారంగానే పోయినా. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని చుట్టంగా మార్చుకుని ఇలాంటి చెత్త పనులన్నీ చేశావు. నీ చుట్టపేక కబుర్లు నాకు చెప్పకు పెద్దిరెడ్డి. కావాలనే నా పైన, మా పార్టీ పైన బురద జల్లుతున్నారు. మేము విలువలు, విశ్వసనీయత కలిగిన నాయకులు. చాలే ఊరికా విలువలు, విశ్వసనీయత గురించి నువ్వు చెప్తున్నావు. ఆపో. అసలు నిన్ను కాదు, మీ నాయకుడు అనాలి. మధ్యలో మా జగన్ గారు ఏం చేసినారా? ఆయన దేవుడా? ఎందుకు దేవుడు? మీరు దోచుకోవడానికి అవకాశం ఇచ్చినందుక? మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆయన దోచుకున్నందుక? మీరు 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తాన్ని దోచేసి, కబ్జాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, అరాచకాలు చేసి అమాయక ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత బాధ పెట్టారో. అందుకే నీకు మీ నాయకుడికి పెద్ద దండం పెట్టారు ప్రజలు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉండరు? ఏ ఆస్తులు ఎవరికి లేవా? భూములు ఎవరికి లేవా? మా వైసీపీ వాళ్ళ మీదే మీ ఏడుపులా? అసలు కూటమి అధికారంలోకి వచ్చి ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? సూపర్ 6 ఏమైనాదే? మీరు చేసే తప్పులన్నీ చేసేసి 9 నెలలు కూడా అవ్వకుండానే హామీలు ఒక్కొక్కటి ఇచ్చే ప్రయత్నం బాబు గారు చేస్తున్నారు. మీరు చేసిన లుచ్చా పనుల వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడింది. దాన్ని దారిలో పెట్టే పనిలో ఉన్నారు. మీలాంటి భూబకాసురులను ఏరి అక్రమంగా ఆక్రమించిన భూముల్ని వెనక్కిప్పించి నీలాంటి వాళ్లను ప్రక్షాళన చేసే పనిలో బాబుగారు ఉన్నారు.
ఏదేమైనా సరే ఇది అన్యాయం, అక్రమం అబ్బాయి. మీ అన్యాయాలు అక్రమాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. లోకేష్ బాబు రెడ్ బుక్లో మీ అందరి పేర్లు నిలిచిపోయి ఉంటాయి. మీకు తుప్పు రేకొట్టడం ఖాయం. ఎవరు ఏం చేసినా, ఎన్ని కుట్రలు పడినా మాకు మా వెనక మా జలగాన్ని ఉన్నాడా. మమ్మల్ని ఎలా కాపాడాలో ఆయనకి మా బాగా తెలుసు. ఏంది తెలిసేది నా పిలక? ఈసారి మీ నాయకుడికే చుక్కాలు కనిపిస్తాయి. ఏ నిమిషాలు మీ వాళ్ళలో ఎవరు బొక్కలోకి వెళ్తారో మీకే కాదు, అసలు ఎవరికీ తెలియదు. ఇప్పుడైతే నీ వంతు వచ్చింది నాన్న. మీ నాయకుడి వంతు కూడా త్వరలోనే వస్తుంది అని ప్రజలు వెయిట్ చేస్తున్నారు. చెప్పినంత వరకు చాలే కానీ అటవీ శాఖ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకునే పనిలో ఉండు పాపా. చూశారుగా, ఇది మన భూబకాసురుడు పెద్దిరెడ్డి మాటలు. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.